హలో మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్కీస్ జిందగీ. ఆల్రెడీ లాస్ట్ లాంగ్ వీడియోలో చెప్పా కదా, కజిన్ వాళ్ళ అమ్మాయిది ఫస్ట్ బర్త్డే పార్టీ ఉందని. అక్కడికైతే స్టార్ట్ అయిపోయాం. టైం అయితే 10 అయింది. ఫస్ట్ అయితే అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయి అమ్మమ్మని అయితే ఆట పట్టిస్తాను నేను. సీనన్ను రిపీటెడ్ డ్రెస్ వేస్తుంది కానీ మా అమ్మమ్మ రిపీటెడ్ డ్రెస్ కూడా వేయట్లేదని గాయ్స్. బ్యూటీ తెలుసా ఇవిడ. అయ్యో అయ్యో అయ్యో. మా అమ్మమ్మని బయట నుంచి ఎవరు వచ్చి రోస్ట్ చేయక్కర్లేదు, నేను మా తమ్ముడు ఉంటే చాలు శుభ్రంగా మాడబెట్టేస్తాం కూడా. రోస్ట్కి ఏం కర్మ. మధ్యలో వచ్చిన రిలేటివ్స్ అందరూ ఇంటి దగ్గరగా ఒకసారి పలకరించేసి వెళ్తున్నారు. మధ్యలో అయితే మావయ్య వచ్చారనమాట పలకరించడానికి. సో అమ్మమ్మ ఇంటి దగ్గర నుంచి ఫంక్షన్ జరిగే ప్లేస్ కి అయితే వెళ్ళిపోయాం. అక్కడైతే ఫుల్ గా కుకింగ్ జరుగుతుంది. నాన్ వెజ్ వండుతున్నారు. ఇక్కడైతే స్మెల్ దంచి కొట్టేస్తుంది. ప్రతి ఫ్యామిలీలోని ఒక్కొక్క పర్సన్ ఉంటారు కదా, నైట్ అంతా వంటల దగ్గర కూర్చొని చూసుకునే వాళ్ళు. అలా ఈ తాతగారు అయితే చూస్తారు మా సైడ్ మొత్తం. చాలా రెస్పాన్సిబుల్ గా ఉంటారు తాతగారు అయితే. నైట్ నుంచి అలా చూస్తూనే ఉన్నారు వంటలన్నీ. నాకు అసలు అంత లేట్ అవడానికి కారణం ఏంటంటే, అసలు ఈ రోజు ఫ్రైడే కదా, మార్నింగే లేచి హెడ్ బాత్ చేసి పూజ చేసుకుని వచ్చేసరికి అయితే ఈ టైం అయింది. టిఫిన్ కూడా అక్కడికి ఇన్వైట్ చేశారు. సో పూరి ఇడ్లీ రెండు పెట్టించుకుని వచ్చి కూర్చొని తింటున్నా. ఈ లోపు కజిన్స్ అందరూ వచ్చి పలకరించడం స్టార్ట్ చేశారు. వాళ్ళతో మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తూ అయితే తినేసాను నేను బ్రేక్ఫాస్ట్. మమ్మీ అయితే అమ్మమ్మతో మాట్లాడుతూ ఉండిపోయారు. సో ఈ లోపు నేను వీడియోస్ తీసుకుంటా అని చెప్పి నేను వచ్చేసా. తర్వాత అయితే నాతో పాటు మమ్మీ కూడా జాయిన్ అయ్యారు. ముందైతే ఊరకనే తిరుగుతుంటాం కాబట్టి ఎక్కువగా రెడీ అవ్వకుండా సింపుల్ గా రెడీ అయ్యి వచ్చేసాం. తర్వాత అయితే అవుట్ఫిట్ మార్చుకుందాం అని చెప్పి బయట అయితే ఇప్పుడుగా చాలా హడావిడిగా ఉంది. గెస్ట్ అందరూ వస్తానే ఉన్నారు. అందులోనే మా ఫ్యామిలీ చాలా పెద్దది కదా, చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు. ఇక్కడ ఆమె తింటున్న బుడ్డి పాపతే బర్త్డే అయితే చాలా క్యూట్ గా ఉంది. చిన్న క్యూట్ వేషాలు చేస్తుంది. ఎంత అడారబుల్ గా ఉందో పాప అయితే. మీ అందరూ కూడా కామెంట్ సెక్షన్ లో విష్ చేసిండే మరి బుడ్డి పాపకి హ్యాపీ బర్త్డే. నేనైతే ఈ బుడ్డి పాపకి అత్తనవుతా. కాసేపు ఎత్తుకొని అలా కాసేపు ఆడుకుంటూ వీడియోస్ అయితే తీసుకున్నా నేను. పెద్ద కళ్ళు ఉన్నాయి. ఎంత క్యూట్ గా ఉందో చూడడానికి. నాకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. వాళ్ళు కనిపిస్తే చాలు అలా వాళ్ళతో ఆడుకుంటూనే ఉండిపోతా. అడా బుడ్డి పాపకి డ్రెస్ చేంజ్ కూడా అయిపోయింది. బర్త్డే పార్టీకి అయితే రెడీ చేసేస్తున్నారు దాన్ని. ఆల్రెడీ అన్నయ్య చాలా చాక్లెట్స్ బాస్కెట్స్ కొనేసి రెడీగా ఉంచాడు. అవి సర్దేమని నాకు ఆల్రెడీ చెప్పారు. సో ఆ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసాం మేము కిందకు వచ్చి. సర్దడం అయితే బాగానే సర్దేస్తున్నాం కానీ స్టేజ్ అయితే చాలా చిన్న ఉంది. అంతా సర్దేశాక ఎక్కడ పెట్టాలని డౌట్ కూడా వచ్చింది. కానీ చాక్లెట్స్ అన్ని చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అలా సర్దేస్తే. ఈవెంట్ స్టార్టింగ్ లోనే కేక్ కటింగ్ అంతా చేసేసి అవి తీసేద్దామని ఫిక్స్ అయ్యారు. అందుకే ఫస్ట్ అవన్నీ సర్దేస్తున్నాను నేనైతే. వచ్చిన ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ కప్ కేక్స్ అన్ని జస్ట్ గోల్డెన్ ఫాయిల్ ప్లేట్ మీద పెట్టి ఇచ్చేసారు. కప్ కేక్ స్టాండ్ అయితే లేదంట. మేము సర్దడమే 5-6 బాక్సెస్ సర్దేశాం కానీ ఇక్కడ పెట్టడానికి ప్లేస్ కూడా లేదు. అందుకే వీలైనంతలో అక్కడే అరేంజ్ చేసేసాం. స్టేజ్ కి ఒక కార్నర్ లో అయితే ఒక కార్డ్బోర్డ్ బాక్స్ పెట్టి అవన్నీ నీట్ గా దాని మీద అరేంజ్ చేసేసాం. మిగిలిపోయిన బాక్సెస్ అన్ని. ఇదే లాస్టిక్ ఫైనల్ లో చాలా బ్యూటిఫుల్ గా టర్న్ అవుట్ అయ్యింది. మేమైతే సర్దేశాక డ్రెస్ మార్చుకోవడానికి అయితే అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయాం. మమ్మీ అయితే జిమ్మిచూ శారీ కట్టుకున్నా. గుర్తుందా ఈ అవుట్ఫిట్ అయితే? నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చేపించుకున్న 4 లేయర్ ఫ్రాక్. ఓల్డ్ అయితే రోజు రోజుకి వర్స్ట్ అయిపోతుంది కానీ వాయిస్ తో మాత్రం అడ్జస్ట్ అయిపోండి. ఎంట్రన్స్ నుంచి అంకుల్ ఇంకా అన్నయ్య హాయ్ కూడా చెప్పేస్తున్నారు మనకైతే. మేము వచ్చేసరికి అయితే కొంచెం క్రౌడ్ అయితే పెరిగింది ఆల్రెడీ. సో అక్కడ నుంచి వీడియోస్ తీసుకోవడం స్టార్ట్ చేసేసాను నేను. ఫేస్ కొంచెం చిన్నది కదా ఇక్కడ, అందుకని పెద్ద డిస్ప్లే పెట్టకుండా చిన్న టీవీ అయితే పెట్టారు. దాంట్లో దాని ప్రోమో అయితే వేస్తున్నారు. ఎంత క్యూట్ గా ఉందో. ఇక్కడైతే మ్యాండేటరీగా తీసుకుని ఫ్యామిలీ పిక్చర్ నడుస్తుంది. ఈడే మా చిన్న అన్నయ్య చాలా ఏడిపిస్తాడు నన్ను. ప్రతిసారి ఏదో అనకపోతే వీడికి అసలు కడుపే నిండదు. బుడ్డి పాపకి ఫోటోషూట్ చేయడం కష్టం అంటే ఇక్కడ ఎంత మంది పిల్లల్ని పైకి ఎక్కిచ్చారు కేక్ కటింగ్ అని. అసలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆస్కర్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ. ఒక్కళ్ళు కూడా సరిగ్గా నుంచోలే. అందరినీ స్టేజ్ ఎక్కించే ముందు ఒక్కొక్క లాలీపాప్ అయితే చేతిలో పెట్టారు లంచం లాగా. అందులో సగం మంది అక్కడే వేసేస్తున్నారు దాన్ని. దాని తర్వాత అయితే మా పెద్దనాన్న బర్త్డే జరిగే పాప వాళ్ళ తాతగారు అయితే వచ్చి అందరికి వాచెస్ ఇచ్చారు. చాలా మంది తెలివిగా మా తమ్ముడికి వాచ్ ఇవ్వి అన్ని కూడా మ్యాచింగ్ కలర్ అడిగి మరీ తీసుకున్నారు. వీళ్ళ టాలెంట్ కి అయితే నాకు మైండ్ బ్లాక్ అయింది. వాచెస్ కూడా నచ్చిన కలర్ అడిగి తీసుకునే అంత రేంజ్ లో అయిపోయారు. చిన్నప్పుడు అయితే మనకు దొరికిందే ప్రసాదం అన్నట్టు ఉండేవాళ్ళం మనం. మీ అందరికీ తెలుసు కదా, మా ఫ్యామిలీలో అయితే 2 బ్లాగర్స్ ఉన్నారు. ఒకళ్ళు కింద నుంచి చేస్తుంటే నేను సైడ్ నుంచి చేస్తున్నా. ఎవరి వీడియో వాళ్ళు క్యాప్చర్ చేసుకోవడంలో చాలా బిజీగా ఉన్నాం. కానీ క్లాప్స్ కొట్టమంటే చూడండి ఎంత బాగా క్లాప్స్ కొడుతున్నాడో. కానీ ఆ లాలీపాప్ మాత్రం ఎక్కడా పోనివ్వలేదు బయటికి. ఫైనల్ గా అయితే కేక్ కటింగ్ టైం అయితే వచ్చేసింది. బుడ్డి పాప కళ్ళు అన్ని ఆ కేక్ మీదే ఉన్నాయి. క్రీమ్ పెట్టగానే భలే నచ్చినట్టుంది. ఏడుపు కూడా ఆపేసి క్రీమ్ లిక్ చేయడం స్టార్ట్ చేసింది.
తర్వాత అయితే నేను జున్నుగాడు కాసేపు ఆడుకున్నాము. ఈ ఇన్సిడెంట్ అయ్యాక జున్నుగాడు అయితే నన్ను బయటికి తీసుకెళ్ళమని చంకెక్కేసి దిగలేదనమాట. నేను దింపేసా. ఆడేడ్చినా కూడా దింపేసొచ్చా. వాళ్ళ మమ్మీ ఫోటోస్ తీయించుకోవాలన్నదని. దానికి వాడు కోపమించి ఆ రోజంతా మాట్లాడలేదసలు. అప్పటి వరకు ఎన్ని నవ్వుకుని ఎన్ని చేసినా కూడా ఎంత కోపమొచ్చిందో వాడికైతే అసలు. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదమ్మా వీడి దగ్గర నుంచి. సెలబ్రిటీ గైస్ సుప్రియాంక వ్లాగ్స్ ప్రియాంక గారిని కలిసాం మనం ఇప్పుడే. అవుట్‌ఫిట్ తో వీడియో కావాలంటే ఇద్దరం కలిసి వెళ్తున్నాం తీసుకోవడానికి. ఈ లోపైతే నాకు ఆకలి బాగా దంచుకోవడం స్టార్ట్ చేసింది. సో మమ్మీని తీసుకొని వచ్చేసా నేను. ఈ రోజైతే వెజ్ కదా! సో వెజ్ సెక్షన్ దగ్గరికి వెళ్ళిపోయాం మేము. పెట్టిన ప్రతి ఐటెం టేస్ట్ చాలా బాగుంది. ప్రసాదం ఫస్ట్ తినేసా. చాలా బాగుంది అది కూడా. మష్రూమ్ కర్రీ విత్ బిర్యానీ డెడ్లీ కాంబినేషన్. అదిరిపోయిందంతే. చిక్కుడుకాయ కర్రీ అయితే రైస్ లో ట్రై చేశాను నేను. దాని టేస్ట్ కూడా బాగుంది. అసలు కింగ్ ఆఫ్ ద బంతి భోజనం అరాయుడు అదేనండి సాంబార్. సాంబార్ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈ మధ్య కాలంలో తిన్న బెస్ట్ సాంబార్ అయితే ఇదే. సాంబార్ విత్ అప్పడం అని పొటాటో ఫ్రై అయితే ఇంకా చాలా బాగుంది. అదిరిపోయింది అంతే. తినేసి వచ్చేసేసరికి అయితే లైన్ అయితే కొంచెం ఖాళీ అయింది. సో ఫోటో తీయించుకుందామని వెళ్ళాను. ఉన్న 5 మినిట్స్ కూడా ఆ లైట్స్ కి చాలా చెమటలు పట్టేసాయి నాకు. మేము ఫోటో తీయించుకునే హడావిడిలో ఉంటే బొడ్డ పాపకు మాత్రం చేతికున్న స్క్రంచీ నచ్చింది. దాంతోనే ఆడుకుంటా ఉంది ఫోటో తీయించుకున్నంత సేపు. తను ఆడుకుంటుంది కదా అని చెప్పి ఎత్తుకుంటేనేమో డ్రెస్ మీద ఉన్న ఫ్లవర్స్ అన్నిటితోనే ఆడుకోవడం స్టార్ట్ చేసింది. అసలు ఒక్క ఫోటో కూడా పోజ్ ఇవ్వలేదు మేడం గారు అయితే. వెజ్ సెక్షన్ లో ఏమున్నాయో అన్ని చూపించేసా. మరి నాన్ వెజ్ సెక్షన్ కూడా చూపించాలి కదా! లేకపోతే ఫ్యాన్స్ అందరు హర్ట్ అవుతారు అసలు. అన్నయ్య దగ్గరికి వెళ్ళా వీడియో తీసుకుందాం అని చెప్పి. అన్నయ్య అయితే అప్పడం పెట్టాడు. ఏంటి అన్ని చికెన్ ముక్కలు పెట్టుకొని నువ్వు అప్పడం పెడతావు మా వాళ్ళందరికీ అని చెప్పి నేనే అరిచి చికెన్ ముక్క పెట్టించా గైస్ మీ అందరికి. నాన్ వెజ్ సెక్షన్ అయితే దంచి కొట్టేసింది. టేస్ట్ అన్ని అదిరిపోయాయంట. చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, ప్రాన్స్ బిర్యానీ, బాయిల్డ్ ఎగ్, ఫిష్ ఫ్రై అన్ని చాలా బాగున్నాయి. అమ్మమ్మ తమ్ముడు కూడా అక్షంతలు వేయడానికి వెళ్ళారు. అక్కడ నుంచి వాళ్ళైతే తినడానికి వెళ్ళారు. మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. బాగా నీరసం వచ్చింది నాకైతే. హ్యాపీయెస్ట్ ఎండింగ్ ఆఫ్ ద బ్లాగ్ అయితే ఇదే మరి. ఆ రోజైతే చాలా బ్యూటిఫుల్ పిక్చర్స్ తీసుకున్నాం మేము. కింద టెర్రస్ లో అయితే వాటర్ అయితే ఉండిపోయాయి అనమాట. కిందకి వెళ్లకుండా రెయిన్ వాటర్ మొత్తం. అక్కడైతే మిర్రర్ ఇమేజెస్ లో తీసుకున్నాం. చాలా బాగా వచ్చాయి. మీరు మాత్రం మర్చిపోకుండా డోంట్ ఫర్గెట్ టు డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.